తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి సార్ గారికి నమస్కారం. సార్, మీకు కొన్ని వాస్తవ విషయాలు తెలియజేయాలనుకుంటున్నాను. చూడండి, మీరు దిశ మీడియాలో వచ్చింది అవినీతి అంతం రేవంత్ పంతం. చూడండి, అవినీతి అంతం రేవంత్ పంతం, అవినీతి అంతం రేవంత్ పంతం. దిశ మీడియాలో వచ్చింది. తెలంగాణలో పెచ్చిమీరిన లంచబడితనం, ప్రభుత్వ పాలన పద్ధతి మార్చుకునే లంచావతారాలు, కీలక శాఖలు దృష్టి వేసుకుని అవినీతి అధికారులు. చూడండి, మీ వర్డ్స్ మీ మాటలే. జిహెచ్ఎంసీ పరిధిలో అన్ని జోనల్ కార్యాలయ పరిధిలో జోరుగా టౌన్ ప్లానింగ్ లో అవినీతి జోరుగా కొనసాగుతుంది. ముఖ్యంగా చెరువుల కబ్జాలు, అక్రమ నిర్మాణాలు, ప్రభుత్వ కబ్జాలు. అక్రమ నిర్మాణాలలో అంటే టౌన్ ప్లానింగ్ లో కింది స్థాయి సిబ్బంది, చైర్మన్ల హవా ఫుల్ నడుస్తుంది. అసలు ఆఫీసర్ గానే ఎక్కువ హవా చైర్మన్ నడుస్తుంది. ఈ చైర్మన్లకు అన్ని రాజకీయ పార్టీల నాయకుల అండదండలు పుష్కలంగా ఉన్నాయని మేము చూసాము, వాస్తవంగా తెలుసుకున్నాము. అట్టి విషయాలన్నీ కూడా మీకు పంపిస్తాము. ప్రతి జర్నలిస్ట్ సర్కిల్ కార్యపరిధిలో ఉన్న సర్కిల్ ఆఫీస్లో అవినీతి జరుగుతుంది. ఈ చైర్మన్ల హవా నడుస్తుంది. చైర్మన్లకు ఎవరెవరు మద్దతు ఇస్తున్నారో రాజకీయ నాయక పార్టీకి వాళ్ళందరి పేరుతో సహా మీకు ఇస్తాం వాస్తవంతో. వీరి మీద కఠినంగా మీరు చట్టపరమైన చర్య తీసుకోవాలి సార్. ఎందుకంటే ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. ప్రభుత్వంకి వచ్చే అంటే ఆస్తి పన్నులలో చాలా అవకతవకలు ఉన్నాయి. మొన్ననే చూసాము గత చీఫ్ సెక్రటరీ గారిది. కాబట్టి వీరి మీద మేము అన్ని వాస్తవాలతో ప్రతి జిల్లా కమిషనర్ ప్రతి సర్కిల్ ఆఫీస్ కార్యాలయంలో చైర్మన్ల దృష్టి పెట్టింది. చైర్మన్ల మీద టౌన్ ప్లానింగ్ లో వారందరి వివరాలు సాక్ష్యాలతో వాస్తవాలతో వారికి మద్దతు తెలుపుతున్న అన్ని రాజకీయ పార్టీ నాయకులు, సమాజంలో మేము పెద్దవాళ్ళని చెప్పుకునే అందరూ కూడా ఈ అవినీతిలో భాగస్వామ్యం అయ్యారు. వాళ్ళందరి పేరుతో సహా మీకు ఇస్తాము. వాళ్ళ మీద మీరు చట్టపరమైన చర్య తీసుకోవాల్సిందే ప్రజా సంకల్పం డిమాండ్ చేస్తుంది. ఇప్పటి నుంచి ప్రతిరోజు ఇస్తాము. వీరికి అవినీతిలో ఎవరెవరు రాజకీయ పార్టీలు ఎవరెవరు అండగా ఉన్నారు, ఏ లీడరు వాళ్ళు ఎవరైనా కావచ్చు, వాళ్ళందరూ ఇస్తాము. అక్రమ నిర్మాణాల యాజమాన్యాలు ఎలా దోపిడీ చేస్తున్నారు ఆ వివరాలన్నీ మీకు ఇస్తాము. బాపట్ల కృష్ణమ్మ ప్రాజెక్ట్ నుంచి.